పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తున్నాము. ఇప్పటి వరకు 14 అధ్యాయాలను ధ్యానించాము. 14వ అధ్యాయము ప్రత్యేకించి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలకు అప్పగింపబడడానికి ముందుగా జరిగినటువంటి సంఘటనల యొక్క సమాహారంతో కూడినటువంటిది. దాని గురించి మనం ఆల్రెడీ ధ్యానించాము. ఇవాళ మనం 15వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. 15వ అధ్యాయంలో ప్రత్యేకించి మనకు ఒక కొత్త వ్యక్తి కనిపిస్తున్నాడు. అతనే పిలాతు. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ రావాలి. యూదులు ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక సన్హెడ్రిన్ కోర్టు ఉంది. ఆ సన్హెడ్రిన్ కోర్టులో యేసుక్రీస్తును దోషి, ఇతను దైవ దూషణం చేశాడు అని నిర్ధారించారు. మరి అతన్ని డైరెక్ట్గా వాళ్ళే సిలువ వేయించవచ్చు కదా అని అంటే వాళ్ళకు ఆ అధికారం లేదు. రోమన్లు యెరూషలేమును లేదా ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం ప్రారంభించారు. అలా పెత్తనం చెలాయిస్తూ ఆ దేశంలో ఏదైనా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఈ వ్యక్తి మరణానికి అర్హుడు అని ఆ వ్యక్తిని చంపాలి అని అంటే దానికి తుది అధికారం ఇవ్వాల్సింది రోమా అధికారులు. రోమా అధికారుల యొక్క అది లేకుండా, వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఈ సన్హెడ్రిన్ కోర్ట్ ఏదైతే ఉందో ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని చంపడానికి వాళ్ళకి అధికారం లేకుండా రోమా ప్రభుత్వం ఆ అధికారాన్ని తీసుకుంది. ఆ రోమా ప్రభుత్వం తరపున ఈ ప్రాంతంలో పిలాతు గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్గా ఎందుకున్నాడు? ఉదాహరణకు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నటువంటి ఆ కాలంలో మహాహేరోదు ఉన్నాడు. మహాహేరోదుకు 3 కుమారులు. ఆ 3 కుమారులకి ఆ ల్యాండ్ అంతటిని డివైడ్ చేసి 3 భాగాలు చేసి ఇచ్చారు. యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం గలిలయ వెళ్ళి ఆ హేరోదు ప్రాంతంలో ఉండడం మనం చూసాము. ఇదే యేసుక్రీస్తు తిరిగి ఫిలిప్పు, కైజరియా ప్రాంతానికి కూడా వెళ్ళడం మనం చూసాము. అయితే వీళ్ళు 3 స్థానిక రాజులు. వీరు 3 డైరెక్ట్గా సీజర్కి నిజాలు చెప్తారా లేదా అని అంటే డౌటే. కాబట్టి సీజర్ ఏం చేశాడు అని అంటే ఈ ప్రాంతంలో ఒక గవర్నర్ని పెట్టాడు. గవర్నర్ అని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలను ఈ రాజులందరికంటే అతనే పెద్ద. ఈ పిలాతే పెద్ద. పొంతియస్ పిలాత్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పొంతి పిలాతు అనేటువంటి వ్యక్తే ఈ రాజుల కంటే అధికారం ఎక్కువ. ఈ రాజులు 3 కలిసి ఈ పొంతి పిలాతు కోసం ఒక మంచి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. పాలరాతితో కట్టించి ఇచ్చారు. దాన్ని ప్రిటోరియం అని పిలుస్తారు. సో ఈ పాస్కా పండుగ వచ్చినప్పుడల్లా ఈ గవర్నర్ ఈ ప్రిటోరియానికి వచ్చి అక్కడ ఉంటూ ఉండేటువంటి వాడనమాట. సో అప్పుడు యేసుక్రీస్తుని ఈ పండుగలోనే చంపాలి. ఎందుకనంటే పిలాతు కూడా వచ్చి ఇక్కడే ఉంటాడు. ఇతన్ని వెంటనే చంపకపోతే పండగ సమయంలో సమస్యలు రావచ్చు అని పిలాతు దగ్గరికి వెళ్ళి మనం చెప్పొచ్చు. అతను అనుమతిస్తే వెంటనే ఇతన్ని చంపేయొచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తుని పిలాతు దగ్గరకు తీసుకొని పోయి అప్పగించారు. అప్పుడు పిలాతు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు యూదుల రాజువా అని అడిగితే నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రధాన అర్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. మళ్ళీ చూడండి, యేసుక్రీస్తు దైవదూషణ చేశాడు, ఆయన చంపాలి అని ఒకదాన్ని ఫైనల్ చేసుకొని వచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు మీద ఇంకా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగని ఈ పిలాతు ఏమన్నా తెలివి తక్కువవాడా అంటే కాదు. పిలాతు అనేటువంటి స్థానం అది పొంతియస్ పైలట్ అని పిలుస్తూ ఉంటారు. అది అతని యొక్క టైటిల్. అతని యొక్క పూర్తి పేరు మనకు తెలియదు. సో పైలట్ అనేటువంటి ఆ పేరుతోనే మనకి ఏమంటారు సీజర్ అనేటువంటి దాంతోనే ఆ టైటిల్తోనే ఎలా వచ్చారో ఇక్కడ పైలట్ అనేది కూడా ఒక టైటిల్. ఆ టైటిల్ గురించి మాత్రమే మనకు తెలియజేశారు. ఈ పైలట్లు తెలివి తక్కువ వాళ్ళు కాదండి. వీళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఆ చుట్టూ తమ రాజ్యంలో ఏం జరుగుతోంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులనే తీసుకొని వచ్చి ఆ సీజర్ రాజు వీళ్ళని నియమిస్తూ ఉంటాడు. అలాగా ఈ పిలాతు కూడా ఆ తర్వాత, ఇది ఇక్కడ డైరెక్ట్గా బైబిల్లో లేదు, బట్ నేను చదివినటువంటి కొన్ని హిస్టారికల్ గ్రంథాల్లో ఉన్నది ఏంటి అని అంటే పిలాతు నేను యేసుక్రీస్తుతో మాట్లాడతాను అని చెప్పి ఈ ప్రధాన అర్చకులు వీళ్ళందరినీ పంపించేసి యేసుక్రీస్తుతో మాట్లాడినటువంటి అనేక మందిని, యేసుక్రీస్తు దగ్గర అద్భుతాలు పొందినటువంటి అనేక మందిని పిలాతు పిలిపించుకున్నాడంట. పిలిపించుకొని మాట్లాడాడంట. ఏంటి యేసుక్రీస్తు ఇలాగా ఏమన్నా నేను రోమా రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన ఏమన్నా
ఒక విప్లవాన్ని ఏమన్నా లేవనెత్తుతున్నాడా? ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రోమాకి ఎలాంటి సమస్య రాకూడదు, యూదాలో మీరు కొట్టుకు చేస్తే కొట్టుకొని చావండి, అది నాకేమి అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. సో ఇతను రోమాకి ఏమన్నా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడా అని గమనించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడాడంట. మాట్లాడితే యేసుక్రీస్తుకి ఒక్క ఎగనిస్ట్ సాక్ష్యం కూడా ప్రజల నుంచి కానీ ఆయన గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి కానీ రాలేదు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏమని, ప్రధాన అర్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. సో ఒక్క కారణం కాదు, రకరకాలే చెప్తున్నారు. అంటే ఏమవుతుంది, ఇతన్ని అన్యాయంగా చంపాలని ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఆ ఆలోచన ఆల్రెడీ పిలాతు మనసులో వచ్చింది. అప్పుడు పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడు, నీవు ఏమీ మాట్లాడక మౌన సమాధానం ఇయ్యవా అని అన్నాను. యేసు పల్లెత్తి మాట అయినా పలకకుండా ఉండుట చూసి పిలాతు ఆశ్చర్యపడెను. యేసుక్రీస్తు ఏమనట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. వదకు వెళ్ళేటువంటి గొర్రెపిల్లలాగా, ఉన్ని కత్తిరించడానికి తీసుకువెళ్ళబడేటువంటి గొర్రెపిల్లలాగా మౌనంగా ఉండిపోయాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దాని గురించి మనం గత అధ్యాయంలో చదివాము. ఆ తర్వాత ఇంకా చూడండి, యేసుక్రీస్తుని అనవసరంగా అన్యాయంగా వీళ్ళందరూ చంపాలని చూస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని ఏదో ఒక విధంగా రక్షించే ప్రయత్నం చేద్దామని ఆ రోజులలో జనులు కోరుకునే ఒక ఖైదీని విడుదల చేయు ఆచారం పిలాతుకు కలదు. కనుక విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో ఉంటే వారిలో బరబ్బా అనువాడు ఒకడు ఉండెను. అందుకు పిలాతు, ఈ యూదుల రాజును విడుదల చేయమందురా అని ప్రశ్నించెను. ఏలైనా ప్రధాన అర్చకులు అసూయతో యేసుక్రీస్తును అప్పగించనని అతడు ఎరిగి ఉండెను. అంటే పిలాతుకు క్లియర్గా తెలుసు యేసుక్రీస్తులో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి పాపము లేదు, ఆయనను అన్యాయంగా చంపుతున్నారు అని అర్థమైంది పిలాతుకి. సో ఆయన ఒక అవకాశాన్ని కల్పించాడు. ఇదిగో పండుగ సందర్భంగా నేను ఒక వ్యక్తిని విడిచిపెడతా కదా, అలాగే యేసుక్రీస్తుని విడిచిపెట్టమంటారా అని అడిగితే, లేదు మాకు బరబ్బాని వదిలిపెట్టండి అని చెప్పి 12వ వచనం చూడండి. అట్లైన యూదుల రాజు అని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏం చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించను. అతనిని సిలువ వేయుడు అని వారు బిగ్గరగా కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా, అతనిని సిలువ వేయవలసినే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జన సమూహములను తృప్తిపరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు వేయుటకు వారికి అప్పగించెను. చూడండి, పిలాతుకి అర్థమైంది. రోమా ప్రభుత్వం తరపున అక్కడ సాక్షిగా ఉన్నటువంటి లేదా బాధ్యతను పంచుకుంటున్నటువంటి ఈ పిలాతు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తును వదిలిపెట్టడానికి ఒక ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆనాడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన అర్చకులైతేనేమి వాళ్ళను సంతృప్తిపరచడం కోసం బరబ్బాను విడిపించి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులను గమనించండి బాగా. బరబ్బా అనేటువంటి వ్యక్తి మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, యేసుక్రీస్తు అనేటువంటి మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ బరబ్బా అనంటే ఎవరంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాలు లేవదీసినటువంటి వ్యక్తి ఈ బరబ్బా. ఈ బరబ్బా అనేటువంటి పదము 2 భాగాలు, బార్ ప్లస్ ఆబా. బార్ ప్లస్ ఆబా. బార్ అంటే కుమారుడు, ఆబా అంటే తండ్రి అని. అంటే తండ్రి యొక్క కుమారుడు అని బరబ్బా అనేటువంటి పదానికి అర్థం. తండ్రి యొక్క కుమారుడు అనేటువంటి ఒక పదం అక్కడ ఉంది. రెండో పదం దేవుని ప్రియకుమారుడు. దేవుని ప్రియకుమారుణ్ణి మరణించడానికి, సిలువ వేయడానికి ప్రజలు ఇష్టపడ్డారు అనే అంశాన్ని గుర్తించాలి. ఇంకా ఒకటి మనం గమనించినట్లయితే లేవీయ కాండంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన కనిపిస్తుంది. లేవీ కాండం 16వ అధ్యాయం నుంచి చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఒక 2 మేకలను తీసుకొని వచ్చి ఒక మేక మీద చేతులు పెట్టి ప్రేయర్ చేసేసి దాన్ని ఎడారిలోకి వదిలేస్తాడు. ఎడారిలో ఒక దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యము ఆ మేకను చంపుకొని తింటుంది అనేటువంటి ఆచారం వారిలో అనేక మూఢాచారాలు ఉండేవి ఇజ్రాయేలీల్లో కూడా. సో ఆ మూఢాచారాల్లో ఇది కూడా ఒకటి. ఆ విధంగా ఒక గొర్రెపిల్లని విడిచిపెట్టేటువంటి వారు, ఒకదాన్ని మాత్రం తీసుకొని వెళ్ళి బలి అర్పించేటువంటి వాళ్ళు. సో యేసుక్రీస్తు జీవితంలో అది కూడా నెరవేరుతుంది. అంటే అది కూడా ఒక ప్రవచనం. లేవీకాండం 16వ అధ్యాయం నుంచి అది కూడా స్కేప్ గోట్ అనేటువంటి మాట అక్కడి నుంచి వచ్చింది. స్కేప్ గోట్ అంటే ఎస్కేప్ గోట్, వదిలి వెళ్ళిపోయినటువంటి ఒక గొర్రె. ఇప్పుడు వదిలి వెళ్ళిపోయిన వాడేమో బరబ్బా, బలికి ఇవ్వబడిన వ్యక్తి ఏమో యేసుక్రీస్తు. అప్పుడు సైనికులు ఆయనను రాజా అంతర్భాగమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదా రంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అట్లా పరిహసించిన పిమ్మట ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి.
చూడండి ఏం జరుగుతుందంటే ఇక్కడ యేసుక్రీస్తు కొన్ని వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. ఆ వస్త్రాలను తీసేసి ఊదా రంగు వస్త్రాన్ని వేశారు. ఊదా రంగు వస్త్రం అనేది ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ. ఆ ఊదా రంగు వస్త్రాన్ని ఈరోజు గురువులు, క్యాథలిక్ చర్చిలో గురువులు మీరు గమనించినట్లయితే లెంట్, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలను గుర్తుంచుకొని చేసేటువంటి లెంట్లో గురువులు ఇదే రంగు ఊదా వస్త్రాన్ని వేసుకుంటారు. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలకు గుర్తుగా ఆ ఊదా రంగును ధరింపజేసి ముండ్ల కిరీటాన్ని పెట్టి, ముండ్ల కిరీటం అని అంటే ఏదో సాధారణంగా ఊహించుకోవద్దు. ఇజ్రాయెల్ దేశంలో అడవిలో పెరిగేటువంటి ఒక మొక్క, దానికి ఇంతెంత ముళ్ళు, ఆల్మోస్ట్ అంటే మన వేలు సైజు ఉండేటువంటి ముళ్ళు ఉంటాయి. వాటిని అల్లి తల మీద పెట్టి కొడతారు. అది ఎందుకు కొడతారు అని అంటే సాధారణంగా సిలువ వేసేటువంటి వాళ్ళకి ఈ ముళ్ళ కిరీటం పెట్టి కొడతారు. దానివల్ల ఏం జరుగుతుందని అంటే ఈ ముళ్ళ పొదల్లో మత్తు కలిగించేటువంటి పదార్థం ఉంటుంది. సో వాళ్ళు ఈ ముళ్ళ పొదను తీసుకొని వెళ్ళి వాళ్ళ తల మీద ఉంచి కొడితే ఏమవుతుంది అంటే ఆ ముళ్ళన్నీ కూడా తలలోకి దిగబడతాయి. దిగబడిన తరువాత ఆ రక్తంలోకి ఆ ముళ్ళల్లో ఉండేటువంటి విషం, మత్తును కలిగించేటువంటి విషం ఆ బాడీలోకి దిగుతుంది. తలంతా కూడా ఆలోచించలేకుండా ఒక ఏమంటారు తాత్కాలిక పారాలిసిస్ లాగా అయిపోతుంది అనమాట. అంటే తలంతా కూడా బిరుసుగా పట్టుకుపోయినట్లుగా, ఆలోచనలు స్పష్టంగా చెప్పలేనటువంటి స్థాయిలో, అట్లాంటి స్థితిలో సిలువను ఎక్కిస్తారన్నమాట. ఆ విధంగా తయారు చేశారు. అంతేకాదు ఆ తర్వాత గమనించండి, ఆయన వస్త్రాన్ని వాళ్ళు తిరిగి యేసుక్రీస్తుకు వేశారు. అంటే ఆయన వస్త్రాన్ని చించలేదు. ఇక్కడ కూడా మనం ఒక పేరలను గుర్తించాలి. ప్రధాన అర్చకుడే స్వయంగా తన వస్త్రాలను చింపుకొని యేసుక్రీస్తు ఇదిగో దైవదూషణం చేశాడు అని అన్నారు. యేసుక్రీస్తు ఇంత శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన వస్త్రం చినిగిపోలేదు. అంటే నిజమైనటువంటి ప్రధాన అర్చకుడు ఎవరు? ఒక ప్రధాన అర్చకుడేమో బట్టలు చింపుకున్నటువంటి వ్యక్తి, అన్యాయపు తీర్పు విధించడానికి బట్టలు చింపుకున్నటువంటి వ్యక్తి. ఇంకొక ప్రధాన అర్చకుడేమో బట్టలు చిరగకుండానే అలాగే నిలబడినటువంటి వ్యక్తి. చూడండి ప్రధాన అర్చకుడు ఎవరు అనేది. ఆ తర్వాత సిలువ మ్రానిపై యేసు 21వ వచనం నుంచి, పల్లెటూరు నుంచి ఆ మార్గమును వచ్చుచున్న కురేనియా సీమోను గ్రామవాసియగు సీమోనును ఆయన సిలువ మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరు రూఫసుల తండ్రి. ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టాలి. వీళ్ళందరూ సిరేనియా సీమోను అని పిలుస్తారు. సిరేనియా అనేది ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ఆఫ్రికా నుంచి ఆ వ్యక్తి మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చి జీవిస్తున్నాడు. ఇతను ఒక బ్లాక్, అంటే నల్లటి చర్మం కలిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు నల్లవాళ్ళ దేవుడా తెల్లవాళ్ళ దేవుడా అనేటువంటి కొన్నిసార్లు కొట్లాటలు వచ్చినప్పుడు చర్చి దీన్ని ఉపయోగించింది. యేసుక్రీస్తు సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఉపయోగించినట్టు ఒక వ్యక్తి సహాయపడ్డాడు. ఆ సహాయపడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఒక నల్ల జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక అన్యుడు. అంటే చూడండి, యేసుక్రీస్తు ఆనాడు తన జీవితంలో నెరవేర్చినటువంటి చిన్న చిన్న అంశాలు కూడా ఈ రోజుకి ఎంత గొప్పగా మన మధ్య ముడిపడి ఉన్నాయో. ఇంకా చూడండి, అతడు అలెగ్జాండరు రూఫసుల తండ్రి అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు మరణం తరువాత ఈ సిరేనియా సీమోన్ ఎవరైతే ఉన్నారో ఇతను క్రైస్తవుడిగా మారాడు. ఇతని తర్వాత అతని యొక్క కుమారులు ఇద్దరు క్రైస్తవ సంఘాల్లో ప్రముఖులుగా జీవించినటువంటి వ్యక్తులు. వీళ్ళ గురించి మనం అపోస్తలుల చర్యల్లో చదువుతాము కూడా. సో ఆ తర్వాత గమనించండి, కపాల నామాంతరము గల గొల్గతా అనేటువంటి కపాలమునకు ఆయన తీసుకొని పోయి అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసమును ఇచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. యేసుక్రీస్తుని ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే కపాలము అంటే చూడడానికి అది ఒక స్కల్, ఒక పుర్రెలాగా ఉంటుంది. సో ఆ కపాలము అనేటువంటి ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేస్తున్నారు. అసలు ఈ కొండ ఎక్కడ ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఈ కొండ ఎక్కడ ఉంది అని అంటే మోరియా అనేటువంటి పర్వత రేంజ్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మన వైపు మన భారతదేశంలో సౌత్ ఇండియాలో చూసినట్లయితే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అని చెబుతాము. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కింద తమిళనాడు వరకు ఏ విధంగా ఉన్నాయి, అటువైపు గమనించినట్లయితే పశ్చిమ కనుమలు ఏ విధంగా ఉన్నాయో అలాగా ఇజ్రాయెల్ దేశంలో మోరియా అనేటువంటి ఒక పర్వత శ్రేణి ఉండేది, కొండల శ్రేణి. ఆ కొండల శ్రేణి మీదనే ఒక వ్యక్తి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు పాత నిబంధనలో. ఎవరో తెలుసా? అబ్రహామును దేవుడు అడిగాడు, నీ కుమారుణ్ణి తీసుకుని వచ్చి నాకు బలిగా సమర్పించు అని అంటే ఏం చేశాడు అబ్రహాము? తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాడు. 3 రోజుల పాటు కొండ దగ్గరికి ప్రయాణించి 3వ రోజున బలి ఇవ్వడానికి కత్తిని పైకెత్తగానే దేవదూత వచ్చి అబ్రహాము ఆ బిడ్డను చంపవలదు అని చెప్పడం మనం చూస్తున్నాము. పక్కనే ఒక పొట్టేలు, ఒక కొమ్ములు చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు పొదలో కనిపించగానే దాన్ని తీసుకుని వచ్చి బలి నర్పించారు. ఏ రోజున అబ్రహాముకి తిరిగి తన కుమారుడు తిరిగి దొరికాడు? 3వ రోజున. యేసుక్రీస్తు తిరిగి ఎన్నో రోజున లేచాడు? 3వ రోజున. అబ్రహాముకి ఈసాకు ఎలాంటి కుమారుడు? ప్రియమైన కుమారుడు. యేసుక్రీస్తు యావే దేవునికి ఎలాంటి కుమారుడు? ప్రియమైనటువంటి కుమారుడు. సేమ్ అదే మోరియా కొండ మీద
సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయంలోనే ఎల్లప్పుడూ బలులు జరిగేవి. అదే మోరియా కొండ మీద, అనగా దేవాలయానికి జస్ట్ 1 కిలోమీటర్ లోపే ఉన్నటువంటి ఆ కొండ మీద, కపాలము అనేటువంటి కొండ మీద యేసుక్రీస్తు శిలువ యొక్క బలి కూడా జరిగింది. అంటే గమనించండి, ఈ మూడు బలులు, ఒకటి అబ్రహాము అర్పిస్తున్నటువంటి బలి, రెండవది సొలొమోను కట్టి దేవాలయంలో బలులు అర్పిస్తున్నటువంటి ప్రదేశము, యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రదేశము, అన్నీ కలిపి కూడా ఆ మోరియా రేంజ్లోనే ఉన్నాయి. అంటే దేవుని యొక్క ప్రేమ తన యొక్క కుమారుని బలి ద్వారా ఏ విధంగా జరగబోతోంది అని అబ్రహాము కాలం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ తర్వాత చేదు కలిపినటువంటి ద్రాక్షరసాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చారు, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. ఎందుకనంటే ఆ ద్రాక్షరసం బాగా చేదు పుట్టింది అని అంటేనే దాంట్లో ఆల్కహాలిక్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. అది తాగితే ఏమవుతుందంటే ఇతను మరణించే విషయం కూడా అతనికి తెలియకుండా చనిపోతారు. అంత ఎక్కువ గాఢత కలిగినటువంటి, ఆల్కహాల్ కలిగినటువంటి దాన్ని ఇస్తే యేసుక్రీస్తు దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకనంటే తన ప్రాణం వాంటెడ్గా, తన ప్రాణం తన కనుసన్నల్లోనే పోవాలి తప్ప నేనేదో మత్తులో ఉంటే పోవాలి అని యేసుక్రీస్తు అనుకోలేదు. పిదపవారు ఆయనను సిలువ వేసిరి, చీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయం 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయన సిలువపై నుంచిన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేసిరి. 28వ వచనం, ఆయన అపరాధులలో ఒకటిగా ఎంచబడును అను లేఖనం ఇట్లు నెరవేరెను. మనం చూసాము, ఇందాకే మనం గత అధ్యాయంలోనే ఒకసారి చదివాము, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. అందులో యేసుక్రీస్తు గురించి, శిలువ శ్రమల గురించి, ఆయన 2 అన్యాయస్తుల పక్కన, దొంగల పక్కన సిలువ వేయబడటం గురించి ఎంత గొప్పగా ముందుగానే దేవుడు పవిత్రాత్మ ప్రేరణ చేత రాయించాడు అని. ఆ పిదప ఆ మార్గమున వచ్చిపోవారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుంచి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. అట్లే ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు పరిహాసం చేయొచ్చు, ఈయన ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకొనలేడాయను అని పలికిరి. ఇజ్రాయేలు రాజగు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనం చూచి విశ్వసింతుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి 2 దొంగలను ఆయనను అట్లే నిందించిరి. ఇదేమన్నా ముందే చెప్పలేదా అనుకున్నారా? ఒకసారి పరిశీలిద్దాము. కీర్తనలు 22వ అధ్యాయము. 22వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు గురించే కనిపిస్తూ ఉంటుందండి. మచ్చుకు నేను కొన్ని వచనాలను చదువుకుంటూ వెళ్తాను, దేవుడు ఎంత గొప్పగా యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించి రాశారు అని. కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తుకు 1000 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, నా దేవా నా దేవా నన్నేల చేయి విడచితివి, నేను నీకు మొరపెట్టితిని గాని నీవు నన్ను ఇంకనూ ఆదుకోనైతివి. 6వ వచనం, నా మటుకు నేనిప్పుడు పురుగునుగాను నరునుగాను ఎల్లరును నన్ను చిన్నచూపు చూసి ఎగతాళి చేయుచున్నారు. నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు, నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. 8వ వచనం, ఇతడు ప్రభువును నమ్మెను, ఇతనిని రక్షించునేమో చూతము, ఇతడు ప్రభువునకు ఇష్టడైనచో దేవుడు ఇతనిని కాపాడునేమో చూతము అని అనుచున్నారు. 16వ వచనం, శునకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకొనినది, వాళ్ళు నా కాళ్ళు చేతులను చీల్చుతున్నారు. 17వ వచనం, నా ఎముకలన్నింటినీ లెక్క పెట్టుచున్నారు, శత్రువులు సంతోషముతో నా వైపు చూస్తున్నారు. 18వ వచనం, వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకుంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన 3వ రోజు తిరిగి లేవడం గురించి, ఆ రోజు అబ్రహాముకి 3వ రోజున తన కుమారుడు తిరిగి దొరికినట్లుగా యేసుక్రీస్తు తిరిగి లేవడం అయితేనేమి, యేసుక్రీస్తు శిలువ మీద ఉండడం అయితేనేమి, యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన మాటలు అయితేనేమి, శిలువ మీద ఉండగా కింద వాళ్ళు వెక్కిరిస్తున్నటువంటి సందర్భాలు అన్నీ, ప్రతీది A to Z, ప్రతీది యేసుక్రీస్తు గురించి ముందుగానే రాసిపెట్టాడండి దేవుడు. ఎంత గొప్ప ప్రవచనాలు ఇవన్నీ! 1000 సంవత్సరాల పూర్వమే, ఒకరోజు ముందు, 2 రోజుల ముందు కాదు, 1000 సంవత్సరాల పూర్వమే రాసిపెట్టారు. ఇంకా చూడండి, యేసుక్రీస్తు చూడండి 33వ వచనం, మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటులు కమ్మెను. పగలు 3 గంటల సమయమున ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక విడిచెను. నా దేవా నా దేవా అని నన్నేల చేయి విడిచితివి అని దీని అర్థము.
దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, ఇతడు ఏలియాని పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తుకొని పోయి నీటి పాచి తీసుకొని వచ్చి పులిచిన ద్రాక్షారసంలో ముంచి ఒక కోలకు తగిలించి ఆయన త్రాగుటకు ఇచ్చి, తాలుడు, ఇతడు ఏలియాను సిలువ నుండి దింపవచ్చునేమో చూద్దాం, ఏలియా ఇతనిని సిలువ నుంచి దింపవచ్చునేమో చూద్దాము అని పలికెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. గమనించండి, యేసుక్రీస్తు ఎంత ఈ ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి, ఇది దావీదు తాను ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితిలో దేవునికి వేసినటువంటి కేక, బాధలో దుఃఖంలో దేవునికి వేసినటువంటి కేక. యేసుక్రీస్తు మానవాళి అంతటి తరపున దేవుణ్ణి అడుగుతున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆదిలో ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడే ఆ చేయి యొక్క బంధం తెగిపోయింది. ఆ బంధాన్ని ఇప్పుడు మరలా తిరిగి కలుపుదేవా అని దేవుని ప్రియకుమారుడే స్వయాన దేవునికి విన్నపం చేస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో భాగంగానే యేసుక్రీస్తు తన యొక్క ప్రాణాలను విడిచారు. అప్పుడు కొందరు స్త్రీలు వాళ్ళంత దూరం నుంచి చూసుచుండిరి. వారిలో మగ్దలా మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమి అమ్మ అనువారు ఉండిరి. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారం చేసిన వారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేము నుంచి వచ్చినటువంటి స్త్రీలు చాలామంది ఉండిరి. అది ఒక బహిరంగంగా జరిగేటువంటి కార్యక్రమం. సాధారణంగా స్త్రీలు వచ్చేటువంటి వారు కాదు. ప్రత్యేకంగా స్త్రీలను ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అని అంటే, యేసు పట్ల వారు పెంచుకున్నటువంటి ఆదరాభిమానాలు ఎంత గొప్పవి చూడండి. ఆ తర్వాత అది ఆయత్త దినము అనగా పాస్కా పండుగకు విశ్రాంతి దినమునకు ముందటి దినము కనుక సాయంకాలమున మహాసభ్యుడును దేవుని రాజ్యమునకై నిరీక్షించుచున్నవాడును అరిమత్తయి నివాసియగు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. దేవుని రాజ్యముకై నిరీక్షించుచున్నటువంటి వ్యక్తి ప్లస్ మహాసభ సభ్యుడు అంటే 71 మందిలో ఇతను కూడా ఉన్నాడు. సో ఇతను పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని శరీరాన్ని ఇప్పించండి అని అడిగాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ ఒక మాట మార్కు గారు కీలకంగా యూజ్ చేశారు. దేవుని రాజ్యమునకై నిరీక్షించుచున్నటువంటి వ్యక్తి అని అన్నాడు. యేసుక్రీస్తు సందర్భంలో మనం వెనుకనే మాట్లాడుతూ నీవు దేవుని రాజ్యముకు దూరంగా లేవు అని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడితో అన్నాడు. బహుశా ఇతను ఒకడేనేమో. అతను అరిమత్తయి నివాసియగు యోసేపు. సో యేసు అంత త్వరగా మరణించినని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాపతిని పిలిపించి ఆయన అప్పుడే మరణించిన అని అడిగాను. అది నిజమేనని అతని వలన వినినటువంటి పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవా యోసేపునకు అనుమతి ఇచ్చెను. యోసేపు ఒక నార బట్టను కొనివచ్చి యేసు భౌతిక దేహమును సిలువలో నుంచి దింపి దానిని ఆ వస్త్రంతో చుట్టి రాతితో తొలిపించిన సమాధి యందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దలా మరియమ్మయు యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమును గుర్తు ఉంచుకొనిరి. బాగా గమనించండి, ధర్మశాస్త్రోపదేశకుల్లో అందున పరిసయుడైనటువంటి ఒక వ్యక్తి, దేవుని రాజ్యంలోకి రావడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు శరీరాన్ని అడిగారు. ఒక పరిసయుడు ప్లస్ మహాసభ సభ్యుడు వెళ్ళి అడిగారు కాబట్టి పిలాతు ఆయన దించుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ప్లస్ యేసుక్రీస్తుకి గౌరవపూర్వకంగా అంత్యక్రియలు జరగడానికి ఇది ఉపయోగపడింది. పైగా ఈ అరిమత్తయి నివాసి యోసేపు బహుశా ఆయన ఖచ్చితంగా పరలోకంలో ఉంటారని నమ్ముతున్నాను. ఆయన తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక మంచి గుహని, అనగా సాధారణంగా యూదులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ యొక్క సమాధిని ముందుగానే సిద్ధం చేసుకుంటారు. సో అలాగా యోసేపు తన కొరకు సిద్ధం చేసుకున్నటువంటి సమాధిని యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఉంచడం చూస్తున్నాం. ఆ తర్వాత మగ్దలా మరియమ్మయు యోసేపు తల్లి యగు మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమును గుర్తుంచుకొనిరి. ఎందుకనంటే ఈ స్త్రీలు మరలా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు వచ్చి సాధారణంగా 1వ రోజు 2వ రోజు 3వ రోజు చిన్న ప్రేయర్స్ చేస్తూ ఉంటారు సమాధి దగ్గర. అందువల్ల వారు సమాధికి దారిని గుర్తు చేసుకున్నారు. ఇది 15వ అధ్యాయము యేసుక్రీస్తు మరణము చెందినటువంటి అధ్యాయము. దీని గురించి అనేక విషయాలు మీరు నేర్చుకున్నారని భావిస్తున్నాను. యేసుక్రీస్తు మరణం మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక 16వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం లోతుగా మాట్లాడుకుందాం. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.